అందరికీ నమస్కారం. ముందుగా వీడియో చూస్తున్నవారు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరు. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. టెట్ ఇదేమి టెస్ట్? అర్హత పరీక్షపై ఉపాధ్యాయ సంఘాల్లో భిన్నాభిప్రాయాలు. అసలు పరీక్షే వద్దంటున్న కొన్ని సంఘాలు మొండిగా ముందుకెళ్తే ఉద్యమిస్తామంటూ హెచ్చరికలు. కొత్త వారిని కలపకుండా అంతర్గత పరీక్షలు నిర్వహించాలంటున్న మరికొన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్న 2012 తర్వాత నియమితులైన టీచర్లు. విద్యా హక్కు చట్టం, కోర్టు ఆదేశాలతో తప్పనిసరిగా మారిన టెట్ నిర్వహణ, టీచర్ పోస్టుకు పదోన్నతులకు మెగా డిఎస్సికి ఒకదానితో ఒకటి లింకు, విద్యాశాఖ అధికారుల అయోమయం, సంక్లిష్ట సమస్యపై చర్చించి సీఎంకు నివేదించాలని యోచన. ప్రభుత్వ టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహించడం విద్యాశాఖకు సవాల్గా మారింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో టెట్ పెట్టడం అనివార్యం కావడంతో ఇందుకు సంబంధించిన కసరత్తుపై అధికారులు దృష్టి సారించారు. అయితే దీనిపై ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మొండిగా టెట్ పెట్టే ఆలోచన చేస్తే ఉద్యమించడానికి సిద్ధమంటూ కొన్ని సంఘాలు హెచ్చరిస్తున్నాయి. టెట్ తప్పనిసరి అనుకుంటే కొత్త వారితో కలిపి కాకుండా టీచర్ల వరకే అంతర్గత పరీక్షలో టెట్ నిర్వహించాలని మరికొన్ని సంఘాలు అంటున్నాయి. కానీ దీన్ని అంగీకరించేది లేదని 2012 తర్వాత నియమితులైన టీచర్లు స్పష్టం చేస్తున్నారు. అవసరమైతే కోర్టుకెళ్తామని చెబుతున్నారు. దీంతో విద్యాశాఖ గందరగోళంలో పడింది. ఎన్ని లింకులో టెట్ ఉత్తీర్ణులైన వారే టీచర్ పోస్టుకు అర్హులు. టెట్ అర్హత సాధిస్తేనే ఇప్పటికే ఉన్న ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వడం సాధ్యమవుతుంది. ఈ మేరకు కేంద్రం నిబంధన విధించింది. పదోన్నతులు లభిస్తేనే విద్యాశాఖలో వాస్తవ ఖాళీలు తెలుస్తాయి. అప్పుడే మెగా డిఎస్సి చేపట్టడం సాధ్యమవుతుంది. ఇలా ఒకదానికి మరొకటి లింకు ఉండడంతో సమస్య కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు మెగా డిఎస్సి నిర్వహిస్తామన్న ప్రభుత్వ హామీ విషయంలో నిరుద్యోగుల నుంచి తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. టీఎస్పీఎస్సీలో కొత్త విధానం. చైర్మన్, సభ్యుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం. తుది గడువు ఈ నెల 18. పరిశీలనకు సెర్చ్ కమిటీ ఏర్పాటు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీలో కొత్త విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా టీఎస్పీఎస్సీలో ఖాళీగా ఉన్న చైర్మన్, సభ్యుల నియామకానికి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. దరఖాస్తు నమూనా పత్రాలను www.telangana.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల పదవులకు కావలసిన అర్హతలు, ఇతర వివరాలను ఆ వెబ్సైట్లో పొందుపరిచింది. అర్హులైన వారు ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు నిర్ణీత దరఖాస్తులకు ఆన్లైన్ ద్వారా పంపించాలని కోరింది. ఈమెయిల్ ద్వారా కూడా సమర్పించాలని సూచించింది. ఈ నియామకాలు స్వీకరించిన దరఖాస్తుల నుంచి లేదా ఇతరత్రాగానే ప్రభుత్వం నియమించిన సెర్చ్ కమిటీ, స్క్రీనింగ్ కమిటీ ద్వారా చేస్తామని సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ అశోక్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పారదర్శకతకు పెద్దపీట. టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి డాక్టర్ బి జనార్దన్ రెడ్డి గత నెల 11న రాజీనామా చేశారు. ముగ్గురు సభ్యులు ఆర్ సత్యనారాయణ, ప్రొఫెసర్ బండి లింగారెడ్డి, కారం రవీందర్ రెడ్డి గత నెల 13న రాజీనామాలను గవర్నర్ తమిళసై సౌందరరాజన్కు సమర్పించారు. వారి రాజీనామాలను గవర్నర్ ఈ నెల 10న ఆమోదించారు. శుక్రవారం మరో సభ్యురాలు సుమిత్రా ఆనంద్ తనోబా గవర్నర్కు రాజీనామా లేఖను పంపించారు. టీఎస్పీఎస్సీలో ఇప్పుడు ఏకైక సభ్యురాలిగా కోట్ల అరుణకుమారి కొనసాగుతున్నారు. ఆమెను ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా అన్నది చూడాల్సిందే. అయితే టీఎస్పీఎస్సీ చైర్మన్ సహా 9 మంది సభ్యుల నియామకానికి ప్రస్తుతం అవకాశం ఉంది. అరుణకుమారి రాజీనామా చేస్తే 10 మంది సభ్యులను కొత్తగా నియామకం చేయొచ్చు. టీఎస్పీఎస్సీ చైర్మన్ సహా సభ్యుల నియామక ప్రక్రియకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారు.
అందులో భాగంగానే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు యూఎస్పిఎస్సి చైర్మన్తో భేటీ అయి పూర్తి వివరాలు అక్కడ ఉన్నటువంటి విధానాన్ని తెలుసుకోవడం జరిగింది. ఇక జీవో 46తో నష్టపోయాం, ప్రజావాణిలో పోలీస్ కానిస్టేబుల్ మెరిట్ అభ్యర్థులు. జీవో 46తో తాము నష్టపోయామని పోలీస్ కానిస్టేబుల్ మెరిట్ అభ్యర్థులు శుక్రవారం ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావాణిలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. జీవో 46ను రద్దు చేయాలని 2016-18లో ఎలాగైతే టీఎస్ఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేశారు, అలాగే 2022-23 నోటిఫికేషన్లను భర్తీ చేయాలని కోరారు. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశించారని, గ్రామీణ జిల్లాల అభ్యర్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని అభ్యర్థులు తెలిపారు. మరోవైపు మెస్ బిల్లులు చెల్లించాలని మధ్యాహ్న భోజన కార్మికులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగారు. టీఎస్పీఎస్సీకి కొత్త పాలక మండలి చైర్మన్ సభ్యుల నియామకానికి నోటిఫికేషన్, దరఖాస్తుకు ఈ నెల 18 లాస్ట్ డేట్. 10 రోజుల్లోనే కొలిక్కి తెచ్చేలా టీఎస్పీఎస్సీ కొత్త పాలక మండలిని వీలైనంత త్వరగా ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో పేర్కొన్నారు. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను చైర్మన్గా, సభ్యులుగా నియమిస్తామని స్పష్టం చేశారు. అందులో పనిచేసే ఉద్యోగులను కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ పద్ధతికి బదులుగా రెగ్యులర్ ప్రాతిపదికన నియమిస్తామని తెలిపారు. కొత్త కమిషన్ను 10 రోజుల్లోనే కొలిక్కి తెచ్చేలా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇక స్కిల్ సెంటర్లు, యూనివర్సిటీలు. ప్రతి జిల్లా కేంద్రంలో స్కిల్ సెంటర్ల ఏర్పాటు. ప్రభుత్వ రంగంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చేందుకు ప్రతి జిల్లా కేంద్రంలో స్కిల్ సెంటర్లు, యూనివర్సిటీలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం సికింద్రాబాద్లోని డైరెక్టర్ అండ్ కమిషనర్ యూత్ సర్వీసెస్ ఆఫీస్లో యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ జాబ్ మేళాలో ప్రిన్సిపల్ కార్యదర్శి సెట్విన్ ఎండి మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ రంగంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టడంతో పాటు ప్రైవేట్ రంగంలోనూ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు ముమ్మరం చేస్తున్నట్లు వివరించారు. రాబోయే 5 ఏళ్లలో మానవ వనరుల రంగంలో తెలంగాణ ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో ఉండబోతుందని మంత్రి అన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.